ఇంద్రజిత్ యుద్ధంలోకి ఎంటర్ అయ్యాడు. సడన్ గా వార్ ఎన్వైరన్మెంట్ లో ఒక చేంజ్. రావణుడి సైన్యంలో ఒక కాన్ఫిడెన్స్, వానర సైన్యంలో ఒక కన్ఫ్యూజన్. కుంభకర్ణుడి మరణం తర్వాత సడన్ గా ఎలా ఇంత కాన్ఫిడెంట్ గా అండ్ స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయ్యారు అని ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపలే ఆకాశం నుంచి బాణాల వర్షం వానర సేన వైపు రావడం మొదలైంది. ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆరోస్ చాలా వరకు వానర సేనని డామేజ్ చేశాయి. ఇప్పటి వరకు జరిగిన యుద్ధం ఒకవైపు, ఈ రోజు జరుగుతున్న యుద్ధం ఒకవైపు. అస్త్రాలు, శస్త్రాలు, మాయలతో ఒక ఇల్యూషన్ లా వానర సేన పైనకి అటాక్ చేశాడు ఇంద్రజిత్. ఇది గమనించిన విభీషణుడు రాముడి దగ్గరికి వెళ్లి యుద్ధానికి వచ్చింది ఇంద్రజిత్. అతను మేఘాలలో నుంచి యుద్ధం చేయగలడు. రావణుడు తర్వాత అంతటి శక్తి సంపన్నుడు రాక్షస సేనలో అని వివరిస్తాడు. వెంటనే శ్రీరాముడు లక్ష్మణుడిని ఇంద్రజిత్ మీద యుద్ధం చేయమని పంపుతాడు. ఇలా లక్ష్మణుడికి మరియు ఇంద్రజిత్ కి యుద్ధం మొదలైంది. రామాయణ సమయంలో ముఖ్యంగా ఈ యుద్ధంలో ఇంద్రజిత్ ఎన్నో ఇన్నోవేటివ్ వెపన్స్ తో వార్ చేశాడు అని చెప్తారు. హాఫ్ మూన్ షేప్డ్ ఆరోస్ అండ్ ఆరోస్ తో పాయిజనస్ స్నేక్స్ ని కలిపి రిలీజ్ చేయడం లాంటి ఎన్నో ఇన్నోవేటివ్ అప్రోచెస్ యూజ్ చేశారు అని చెప్తారు. ఇలా యుద్ధం మొదలైన కొంచెం సేపటికే ఇంద్రజిత్ రామునుడు, లక్ష్మణుడు మరియు మొత్తం వానర సేనను ఉద్దేశించి బ్రహ్మాండాస్త్రాన్ని సంధిస్తాడు. ఈ అస్త్రం పవర్ రాముణ్ణి తప్ప మిగతా వానర సేన మొత్తాన్ని ఎఫెక్ట్ చేసి చాలా వానరులను సంహరిస్తుంది. లక్ష్మణుడు అన్కాన్షియస్ అయిపోతాడు. హనుమంతుడు కూడా కొన్ని మినిట్స్ ఈ అస్త్రం కంట్రోల్లోకి ఉండి వెంటనే ఫ్రీ అయిపోతాడు. రామ లక్ష్మణులను సంహరించేశాను అనుకుని ఇంద్రజిత్ రావణుడి దగ్గరికి రాక్షస సేనతో వెళ్లి సంబరాలు చేసుకుంటాడు. అయితే జాంబవంతుడు హనుమంతుడిని పిలిచి హిమాలయాల దగ్గర ద్రోణగిరి పర్వతంలో ఉన్న సంజీవని, విశల్యకరణి, సందనకరణి, సవన్యకరణి అనే 4 మూలికలను వాయువేగంతో తీసుకురమ్మని హనుమంతుడికి చెప్తాడు. వెంటనే హనుమాన్ ఆకాశంలోకి ఎగిరి హిమాలయమునకు పయనమవుతాడు. కానీ ఇక్కడే హనుమంతుడికి ఒక సమస్య వచ్చింది. అది ఏంటో అనేది పార్ట్ 3లో చూడండి.